వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి రోజు. అది వాస్తు పురుష జయంతి అంటాం. అంటే భాద్రపద బహుళ తదియ శనివారం కృత్తికా నక్షత్రంలో వ్యతిపాత యోగంలో ఈశ్వరుని ద్వారా, ఈశ్వరుని యొక్క చెమట బిందువు ద్వారా వాస్తు పురుషుడు ఉత్పన్నమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రాల్లో చెబుతున్నాయి, ఈ వాస్తు పురుష శాస్త్రాల్లో. అయితే ప్రతి గృహస్థు కూడా ఆ వాస్తు యొక్క ప్రమాణాలకు అనుగుణంగానే మనం జీవనాన్ని సాగిస్తున్నాం, ఆ గృహాల్లో నివసిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున ప్రతి గృహస్థు కూడా తప్పనిసరిగా ఈ వాస్తు పురుషుని యొక్క ధ్యానం చేయాలి. వాస్తు పురుషుని యొక్క పూజాది కార్యక్రమాలు చేయడం చాలా విశేషం. ఏమిటయ్యా అంటే, కనీసం ఈ రోజున ఈ వాస్తు పురుషుని ధ్యానం చేయాలి. వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్య నిరత ప్రభో మద్గృహ ధనధాన్యాది సమృద్ధం కురు సర్వదా అనేటువంటి వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్య నిరత ప్రభో మద్గృహ ధనధాన్యాది సమృద్ధం గురు సర్వదా. మహానుభావ వాస్తు పురుష, మా యొక్క లోపాలన్నీ కూడా క్షమించి నీ అనుగ్రహం ద్వారా మేము అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని ధ్యానం చేయండి. గొప్పదైనటువంటి వాస్తు దోషాలు నివృత్తి చేయబడతాయి.